Hi guys, myself Ashok Mutwane. I'm from the Chatters Academy, sir. I hope that everyone write the exam in good. అందరు బాగా రాస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే రివ్యూస్ తీసుకున్నాను మన స్టూడెంట్స్ దగ్గర నుంచి. పేపర్ ఈజ్ సమ్ వేట్ లెంతీ, ఈజీగానే ఉందని చెప్తారు ఎఫ్ఆర్. అలానే ఉంటుంది సార్ ఎఫ్ఆర్ అనేది. బట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్, అది బాగా రాసినా రాయకపోయినా జస్ట్ లీవ్ ఇట్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్. మనకి ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతి మినిట్ కౌంట్ చేస్తారు. మనం 1.5 days సబ్జెక్ట్ ఏదైనా మిగిలిందని ఎస్ఎఫ్ఎం ఒకటే మిగిలింది, మిగతా 3.5 days వచ్చినాయి, కొన్ని 3 days వచ్చినాయి. బట్ ఎస్ఎఫ్ఎం 1.5 days రివైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ డైరెక్ట్లీ గో టు ద పాయింట్, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ టైం లేదు. డైరెక్ట్లీ గో టు ద పాయింట్. సార్ వాట్ సార్ అంటే హౌ టు రివైజ్ ఎస్ఎఫ్ఎం ఇన్ 1.5 days. నేను ఆ రోజు చెప్పాను సార్. ఫస్ట్ ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఎగ్జామ్ రాసి 3 hours ఎగ్జామ్ రాసి చాలా అలసిపోయి ఉంటారు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి సార్. టేక్ ఇట్ 1.5 days, 1.5 hours పడుతుంది మ్యూచువల్ ఫండ్. జస్ట్ గివ్ ద 1.5 hours. సార్ ఏమేమి క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ చేయాలా సార్? ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. మై మిస్టేక్ ఈస్ నేను ఫాలో అయ్యింది ఏంటంటే, బిఫోర్ ఐ ఎగ్జామ్ నాకు 80 రావడానికి తీసుకున్న రీజన్స్, నేను తీసుకున్న జాగ్రత్తలు, నాకు 80 తెచ్చుకోవడానికి, నేను ఫెయిల్ అయినప్పుడు చేసిన తప్పులు అన్నీ కలిపి నేను తీసుకుంది ఏంటంటే సార్ సాల్వ్ ద అట్లీస్ట్ గెస్ట్ క్వశ్చన్స్ ఆఫ్ అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి సార్. లేదు సార్ నాకు గెస్ట్ క్వశ్చన్ తెలియదు, నీ స్టడీ మెటీరియల్ టీవైకే క్వశ్చన్స్లో టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, సిమిలర్ క్వశ్చన్స్ అన్ని ఈ పాటికి అందరూ మార్క్స్ చేసుకుంటారు, ఓన్లీ ఎల్డీఆర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి సార్. లేదు సార్ నేను మొత్తం సాల్వ్ చేస్తానంటే అవ్వదు సార్, ఎందుకంటే ఈరోజు చాలా టైం కనిపిస్తుంది, కానీ రేపు అయిపోతుంది. సో టైంతో పరిగెట్టాలి సార్. ఇక్కడ నుంచి మీరు టైంతో 1.5 hours కంప్లీట్ చేయాల్సింది అంతే. జస్ట్ ఒక 10-15 minutes ఫార్ములా చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ జస్ట్ క్వశ్చన్స్ మీదకి వెళ్ళిపోవాలి సార్. వాట్ ఈస్ వాట్ అని పెన్ పెట్టే అంత టైం కూడా ఉండదు సార్. జస్ట్ క్యాలిక్యులేటర్ పెట్టుకోవాలి. జస్ట్ వాట్ ఈస్ వాట్ ఏదైనా టఫ్ క్వశ్చన్ ఉంటే దానికే పెన్ పెట్టాలి సార్. ఓకేనా? నెక్స్ట్ సార్ వెంటనే ఐఎఫ్ఎం సార్, ఈజియెస్ట్ సార్. ఆల్మోస్ట్ 7 to 8 questions ఉంటాయి మీకు ఈజీగా 8 to 10 marks వస్తాయి. ఇది కూడా సాల్వ్ చేసేయచ్చు సార్. దీన్ని ఏం చేయాలి సార్? దీనికైతే అసలు ఏ మెటీరియల్ అవసరం లేదు. జస్ట్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఈజ్ ద మోర్ దాన్ ఎనఫ్. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ అండ్ ఆర్టీపీ క్వశ్చన్, ఎంటీపీ క్వశ్చన్ సార్. ఈ 3 questions చేసుకోండి సార్. ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవరీ సార్. లాస్ట్ బిజినెస్ వాల్యుయేషన్ కూడా స్టడీ మెటీరియల్ న్యూ చాప్టర్ సార్. స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ సార్. స్టడీ మెటీరియల్ క్వశ్చన్, ఆర్టీపీ క్వశ్చన్ ఆర్ ఎంటీపీ క్వశ్చన్, దీంట్లోంచి మీరు ఏదైతే న్యూ టఫ్గా ఫీల్ అవుతున్నారు ఆ క్వశ్చన్స్ మాత్రమే పెన్ పెట్టండి సార్. ఎవ్రీ క్వశ్చన్ జస్ట్ క్యాలిక్యులేటర్ సార్, జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ లాస్ట్ సార్, ఈ రోజు మేము పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే డెరివేటివ్స్ వరకు ఈ రోజు అయిపోవాలి సార్. డెరివేటివ్స్ వరకు ఈ రోజు నైట్ వరకు అయిపోవాలి. మీరు ఏం చేస్తారో మనకు తెలియదు. ఈ రోజు డెరివేటివ్స్ వరకు అయిపోవాలి. సార్ 2 hours డెరివేటివ్స్ ఎందుకు సార్ 2 hours సార్? మీరు అసలు ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ క్వశ్చన్లు చేసేయకండి సార్ డెరివేటివ్స్కి. జస్ట్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్, ఆర్టీపీ క్వశ్చన్, ఎంటీపీ క్వశ్చన్ మోర్ దాన్ ఎనఫ్ సార్. ఇవి తప్ప మీరు ఎక్కువ చేశారనుకోండి అసలు అవ్వదు సార్ ఈ సిలబస్. ఓకేనా? జస్ట్ రిస్ట్రిక్టెడ్ టు ద ఈ 6 hours మీరు ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేయాలి సార్. ఈ రోజు ఈ నైట్ మీరు ఏ టైంకి వెళ్తారో నాకు తెలియదు, బట్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు కంప్లీట్ చేయండి. ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్, ఈ ఫార్ములాస్ అన్ని సార్ ఇక్కడ వరకు అయిపోయి చేశారంటే ఆల్మోస్ట్ మీకు మ్యూచువల్ ఫండ్ 8 marks వస్తాయి, ఐఎఫ్ఎం 8 marks వస్తాయి, డెరివేటివ్స్ అంటే ఇది ఒక 8 marks వస్తాయి. ఆల్మోస్ట్ మీరు ఒక 25 marks కన్సిడర్ చేసుకోండి సార్. ఈరోజు నైట్ ఎంత ఎక్స్టెండ్ అయితే అంత ఎక్స్టెండ్ చేసుకోండి సార్. రేపు మార్నింగ్ రాగానే మర్జెస్తో స్టార్ట్ అయ్యండి సార్. 7 to 10 3 hours ఇవ్వండి సార్ మర్జెస్. సార్ మర్జెస్ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఫార్ములా చదవండి, బ్యాక్ నుంచి క్వశ్చన్స్ చేసుకుంటారండి, ఫ్రంట్ నుంచి కాదు. బ్యాక్ స్టడీ మెటీరియల్ ఓపెన్ చేస్తే వెనకాల నుంచి. లేదు సార్ నాకు ఇదంతా ఎందుకంటే అట్లా ఓవరాల్ గెస్ట్ క్వశ్చన్స్ సార్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ సార్. ఇది కూడా సార్ 10 to 12 hours సార్. జస్ట్ స్టడీ మెటీరియల్ సార్, న్యూ చాప్టర్ కాబట్టి జస్ట్ రిస్ట్రిక్ట్ ద స్టడీ మెటీరియల్ ఇస్ ద మోర్ దాన్ ఎనఫ్. ఆర్ అట్లా ఓవరాల్ గెస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఏదైనా ఫాలో అవుతుంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో సార్. పోర్ట్ఫోలియో సార్ ఇది 12 to 1 ఇవ్వండి సార్. 12 to 1 hours. ఇట్ ఈస్ ఆల్సో డివెన్ సార్. దీనికైతే నేను వాళ్ళ గుర్తు చెప్తున్నా సార్. అసలు వీటికైతే నేను స్టాంప్ వేసి చెప్తున్నా, స్టడీ మెటీరియల్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ సార్. అసలు స్టడీ మెటీరియల్ మించి రాదు సార్ పోర్ట్ఫోలియో. లాస్ట్ 7 items మేము ట్రెండ్ చూస్తున్నాం. రాదర్ దాన్ స్టడీ మెటీరియల్ లాస్ట్ సార్. టేక్ ద లంచ్ బ్రేక్ అండ్ 2కి మళ్ళీ ఇమీడియట్గా రావాలి సార్. అండ్ అగైన్ పోర్ట్ఫోలియో 1 hour చేసుకోండి సార్, ఇంక్లూడింగ్ థియరిటికల్ పార్ట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ వాల్యుయేషన్ సార్. నేను అన్ని క్వశ్చన్ చేస్తాను. అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్స్ ఈజ్ ద మోర్ దాన్ ఎనఫ్ సార్. అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్స్ కి రిస్ట్రిక్ట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న ఫార్ములా చదువుకుని అతుల్ అగర్వాల్ గెస్ట్ క్వశ్చన్స్ చేయండి. సెక్యూరిటీ వాల్యుయేషన్ లాస్ట్ సార్. లాస్ట్ థింగ్ ఇస్ ద నైట్ వెళ్ళేటప్పుడు సార్, నైట్ 8:30కి మీరు డే ఎండ్కి ఫారెక్స్కి ఇంత టైం ఉంది సార్, లాస్ట్ 4 hours. ఎందుకంటే సార్ ఇవి ఎన్ని క్వశ్చన్స్ సార్? వెరీ సింపుల్. అసలు వీటికైతే మీరు చేయాల్సింది ఫారెక్స్కి అయితే జస్ట్ స్టడీ మెటీరియల్ సార్. దీనికి కూడా నేను ఏమంటాను, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్ టీవైకే క్వశ్చన్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఇవి చేసుకుంటే చాలు సార్. మోర్ దాన్ ఎనఫ్ సార్. నాట్ రిక్వైర్డ్ టు డూ ఎనీ సార్. అండ్ మార్నింగ్ థియరీ సార్. అండ్ దీంట్లో ఐఎఫ్ఎం కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఐఎఫ్ఎం కూడా కవర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్ సార్. అసలు వీఆర్ ఆల్ ద బెస్ట్ సార్. ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్.
డోంట్ సార్, ఇది నేను కింద టెలిగ్రామ్ లింక్లో పెడతాను, లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సార్, ఇది కూడా నేను పంపిస్తాను. నెంబర్ ఇది 6300724482. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సార్. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ షీట్ కూడా మీకు షేర్ చేయడం అవుతుంది. మా స్టూడెంట్స్ అందరికి షేర్ చేసి మా గ్రూప్లో షేర్ చేస్తాం సార్. అవర్స్తో పరిగెట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఇస్ డిసైడ్ యువర్ మార్క్స్, డిసైడ్ యువర్ ఫేట్, డిసైడ్ యువర్ నెక్స్ట్ 6 months. ఇన్ని డేస్ కష్టపడ్డారు, నెక్స్ట్ ఇంకా ఒక 1.5 month, 1.5 day కష్టపడండి. ఇట్స్ ఈజీ టు గెట్ ద 70 to 80 marks ఎస్ఎఫ్ఎం. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ మీకు వచ్చినట్టుంది. జస్ట్ రీక్యాప్ ఇట్. డోంట్ యూ సీ ద వీడియోస్ చూడటం టైం వేస్ట్ చేసుకోకండి సార్. అందుకని ఐఎమ్ ఆల్సో క్రిస్ వైజ్ ఇంటూ 5 minutes లో నేను క్రిస్ వైజ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బై సి అశోక్, యువర్ మెంటర్. థ్యాంక్ యూ.